శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఈ మాటను అనుకునే ఉండుంటారు. నేను చాలా కష్టపడ్డాను. నేను చాలా చదివాను. నేను చాలా ప్రయత్నం చేశాను. నేను ఎన్నో విధాలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినా సరే నేను సాధించలేకపోతున్నాను. నేను పడిన కష్టానికి ఫలితం ఉండటం లేదు. నేను చదివిన చదువుకి సార్థకత ఉండటం లేదు. నాకు ఆ సమయానికి అది గుర్తు రావటం లేదు. నాలో ఎంత విజ్ఞానం ఉన్నా నేను దాన్ని బయటికి చూపించలేకపోతున్నాను. నేను ఏం మాట్లాడినా ఎదుట వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుంది. ఇలా ఏదో ఒక సమయంలో అనుకునే ఉండుంటారు కదా. ఇలా అనుకునే వాళ్ళందరూ ఒక అద్భుతమైన స్తోత్రాన్ని గనక చేసినట్లయితే మనం ఏం మాట్లాడినా మంత్రంగా మారుతుందన్నమాట. మనం ఏం చెప్పినా ఎదుట వాళ్ళు మంత్రముగ్ధులై ఉండిపోతారు. మనం ఏం చెప్పినా వింటారు. ఒక విధంగా చెప్పాలి అంటే వాగీశ్వరులు అవుతారనమాట. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. మరి అలా చెల్లాలి అంటే మన మాటకి శక్తి కావాలి. మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయని. మన ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సరే అది రాణిస్తుంది. మన ప్రయత్నం ఒక్కటే ఉంటే సరిపోదు, మన ప్రయత్నమూ చెయ్యాలి. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటే ఇంకా వాళ్ళ జీవితంలో అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాళిదాసు మహాకవి చాలా సామాన్యుడు కదా. అలాంటి సామాన్యుణ్ణి మహాకవిగా చేసింది ఎవరు చెప్పండి? మాతంగి అమ్మవారు కాదా? అమ్మవారు కదా. ఎంత ఆర్ద్రతతో ఎంత తపనతో అమ్మవారిని ఆరాధించారు చెప్పండి మహాకవి కాళిదాసు. మనం కూడా అంతే తపనతో అంతే ఆర్ద్రతతో అమ్మవారితో మాట్లాడాము అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం వస్తుంది. అసలు శ్యామలా దండకం శ్యామలా అమ్మవారిని నిత్యం అమ్మ రూపాన్ని చూస్తే చాలు మనలో అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఆ శ్యామల వర్ణం విశాలమైన అంతరిక్షానికి సంకేతం. అంటే మన ఆలోచన పరిధిని పెంచుతుందన్నమాట అమ్మవారి రూపాన్ని చూస్తే. నీలి ముదురు వర్ణంలో కదా అమ్మవారు ఉంటారు. ఆ వర్ణం దేనికి సంకేతం? ప్రశాంతతకి సంకేతం. ఎప్పుడైతే నీలో అలజడి లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావో నువ్వు చక్కగా ఆలోచిస్తావు. నువ్వు ఎప్పుడైతే చక్కగా ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు ఏం చేసినా విజయం చేకూరుతుందన్నమాట. అంటే శ్యామల అమ్మవారి ఆరాధన అంత అద్భుతంగా ఉంటుంది. వాక్కుకి అధిదేవత మాతంగి అమ్మవారు. నువ్వు ఏదైనా మాట్లాడాలి అన్నా ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం మనసులో, కానీ అది బయటకు వచ్చేటప్పటికి వేరే అర్థం అయిపోతుంది. దాంతో మనం చెప్పాలి అని అనుకున్నది మంచి అయినా సరిగ్గా చెప్పలేకపోవటం వల్ల అర్థం మారిపోవటం వల్ల కొన్నిసార్లు తగాదాలు వస్తాయి. ఒక జీవితాన్ని నిలబెట్టాలి అన్నా ఒక జీవితాన్ని కిందకి పడదోసేయాలి అన్నా మాటే ఎక్కువ ప్రధాన పాత్రని పోషిస్తుంది కదా. మనకి ఎంత డబ్బున్నా ఎంత పరపతి ఉన్నా అవన్నీ మనల్ని దేని నుంచి రక్షించలేవు. మనల్ని రక్షించేది అమ్మవారి శక్తి. ఆ అమ్మవారి శక్తి మనలో సక్రమంగా పనిచెయ్యాలి అంటే మనం మాట్లాడే ప్రతి మాట మంత్రంగా మారిపోవాలి. అలా మంత్రంగా మారాలి అంటే మనం సాధన చెయ్యాలి. మనం చేసే సాధన మనల్ని అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. 1-2 నిమిషాల సమయాన్ని కేటాయించి అమ్మవారి ముందు కూర్చుని శ్యామల అమ్మవారి నవరత్న మాలికా స్తోత్రం గనక చేసినట్లయితే నీలో ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం పటాపంచలైపోతుందనమాట. ఈ నవరత్న మాలికా స్తోత్రం పేరుకు తగ్గట్టే 9 రత్నాలు. ఇందులో అమ్మవారి రూపాన్ని ధ్యానించడం అనమాట. ధ్యానించడం అంటే ఏంటి? నువ్వు అమ్మవారితో మాట్లాడడం. మరి అమ్మవారితో మాట్లాడే అవకాశాన్ని మనం ఎలా వదులుకుంటాం చెప్పండి. అలా ప్రతి నిత్యం ఈ నవరత్న మాలిక స్తోత్రం చేస్తూ అమ్మవారి రూపాన్ని చూస్తూ అమ్మవారితో మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులు చదువులో ముందుకు వెళ్తారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళని మెప్పించగలుగుతారనమాట. కానీ ఈ స్తోత్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అదేంటంటే ముందు నీలో ఉన్న దుర్బుద్ధిని తీసేయాలి. అసలు ఈ శ్లోకంలోనే చెప్తారు, కుటిల వంకర మనసు ఉన్న వాళ్ళని అమ్మవారు ద్వేషిస్తారు అని. వెంటనే మీకు వస్తుంది, అమ్మవారు ద్వేషిస్తే అమ్మవారు ఎందుకు అవుతారండి అని. అమ్మవారు ద్వేషించటం అంటే అర్థం ఏంటంటే నీ వంకర బుద్ధిని మార్చుకోకపోతే నీ దగ్గరికి రాదు అమ్మవారు, అమ్మవారి అనుగ్రహం ఉండదు అని. మనం మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని అమ్మా నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అంటే అమ్మవారు ఇస్తారా? ముందు నిన్ను నువ్వు మార్చుకుని ఈ స్తోత్రం చేస్తే నిజంగా అద్భుతమే. అసలు మామూలుగానే ఏ సంస్కృత శ్లోకమైనా సరే ఉచ్చారణ దోషం లేకుండా నువ్వు చేసినట్లయితే అద్భుతమే జరుగుతుంది.
అమ్మవారు ఆ వీణ పట్టుకుని ఉంటారు కదా, ఆ భంగిమ. ఈ స్తోత్రంలో అమ్మవారిని సంగీత మాతృక అని పిలుస్తాం. అమ్మ చేతిలోని వీణ కేవలం ఒక వాయిద్యం మాత్రమే కాదు, అది మన వెన్నెముకలోని సుషుమ్నా నాడికి సంకేతం. ఆ వీణానాదంలో మునిగి తేలే అమ్మవారిని ధ్యానిస్తే మనలోని అశాంతి అంతా తొలగిపోయి మనస్సు ఒక స్వచ్ఛమైన సరోవరంలా మారుతుంది. దీనికి మనం సైంటిఫిక్ లాజిక్ ని చూసాము అని అనుకోండి, దీని వెనకాల ఒక గొప్ప సైన్స్ కూడా ఉంది. ఈ స్తోత్రంలో సరిగమ పధని వంటి అక్షరాలు ఉన్నాయి. మనం ఈ శ్లోకాలని పఠించినప్పుడు వెలువడే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మన మెదడులోని బ్రోకాస్ ఏరియా అనమాట, అంటే వాక్ కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే న్యూరోప్లాస్టిసిటీ మెరుగుపడుతుందన్నమాట. అంటే మన మెదడు కొత్త విషయాలని వేగంగా నేర్చుకుంటుంది. శ్యామలా దండకం అంటే పిల్లలకి పాపం ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి పిల్లల చేత ఈ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పొద్దున్న సాయంత్రము చదివించండి. ముఖ్యంగా వాళ్ళు పరీక్షలకు వెళ్లే ముందు, ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల చేత చేయించండి. పిల్లలేంటండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా గృహిణి అయినా కేవలం ఒక్క 10 నిమిషాల సేపు ఈ నవరత్న మాలికను చదవండి. మాటల్లో స్పష్టత వస్తుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఇది మన మెదడు కోసం ఒక ఎనర్జీ డ్రింక్ అని మనం అర్థం చేసుకోవాలి. భక్తితో చదివితే ముక్తి, ఇందులో ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటే శక్తి వస్తుంది. కాబట్టి ఈ రోజే ఈ శ్యామలా నవరత్న మాలిక స్తోత్రం చేయటం ప్రారంభించండి, మీరు అద్భుతమే చూస్తారు. ఆ అద్భుతం చూడాలంటే నియమం ఏంటి? మనలో అబద్ధాలు అనేవి ఉండకూడదు, ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు. ఈ స్తోత్రంలో ఉంటుంది ఇవన్నీ. నువ్వు ఇవన్నీ మానేస్తేనే నీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని ఈ స్తోత్రంలో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఈ స్తోత్రానికి నియమం ఇదే. నువ్వు బాహ్యంగాను శౌచంగా ఉండాలి, నీ అంతరంగంగా కూడా నువ్వు శౌచంగా ఉంటే ఇది మాత్రం ఒక అస్త్రము అని చెప్పచ్చు. అందులో ఇంకొక సందేహం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. నా కోరిక ఒక్కటే, ఎవరికైనా పాపం ఇది లేదు, మేము ఇది చదువుకోలేకపోయాము అని అనుకోకుండా ఉండాలనే ఈ స్తోత్రాలు శ్లోకాలన్నింటినీ పద విభజనతో నేర్పిస్తున్నాం. కొన్ని శ్లోకాలైతే కాస్త నెమ్మదిగా మేము చదివి అందులో పెడుతున్నాం అనమాట. సౌందర్య లహరి, శివానంద లహరి, విష్ణు లలిత సహస్రనామ స్తోత్రాలు, ఆదిత్య హృదయము, రేపు రథసప్తం వస్తుంది కదా, ఆ ఆదిత్య హృదయాన్ని కూడా మేము పద విభజనతో నేర్పించాము. ఇప్పుడేమో భగవద్గీత నేర్పిస్తున్నాను, సుందరకాండ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇవన్నీ చేయాలన్నా నేను చేశానని చెప్పటం లేదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నేను చెయ్యగలిగాను. అలా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మీ అందరూ కూడా చక్కగా మాట్లాడాలని, మీ పిల్లలు చక్కగా చదవాలని, ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్తే వాళ్ళు చక్కగా ఇంటర్వ్యూని ఫేస్ చేసే ధైర్యం రావాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.